వైఎన్ఆర్. వైఎన్ఆర్ ఫర్ జర్నలిస్ట్ అనుకుంటా, కానీ అది పెట్టకూడదు. వైఎన్ఆర్ ఫర్ బ్రోకరిజం అని పెట్టాలి. ఎందుకంటే జర్నలిజం కంటే వైఎస్ఆర్సీపీ పార్టీకే వీడు బ్రోకరిజం చేయడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేయటమే ఈ వైఎన్ఆర్ గడి పని. అందులో భాగంగానే నిన్నెవడో ఒక కౌంటిస్కా గొట్టంగాన్ని ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. అమరావతి అనేది హైదరాబాద్ లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది, అది గ్రీన్ జోన్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒరే, అసలు మీకు అర్థం కావట్లా, మీకు వచ్చినటువంటి బాధ ఏంటి? అమరావతి మీద మీరు పడి ఏడి సావటం ఎందుకు? మళ్ళీ దానికి తోడు ఇంకొక మాట మాట్లాడారు ఏంటి, ఒక సామాజిక వర్గానికి అని చెప్పేసి. మీరు నిజంగా చెప్తున్నా, ఆ సామాజిక వర్గం వల్లే మీరు పుట్టుంటారు. అందువల్ల మీరు ఆ సామాజిక వర్గం మీద ఆ రకమైనటువంటి కక్ష ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు. నాకు తెలిసినందరూ 100% మీరు ఆ సామాజిక వర్గం బాధితులై ఉంటారు. అందుకే ఇంత అక్కుసని ఎల్లగక్కుతున్నారు. అరే, అక్కడ 33 ప్రాంతాల గ్రామ ప్రజల్లో మెజారిటీ వాళ్ళు ఎస్సీలు ఉన్నారు. అట్లాగే 3 దళిత రాజధానుల మధ్యలో ఉన్నటువంటి రాజధాని అది, 3 దళిత నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అది అని చెప్పేసి నెత్తినూరు కొట్టుకుంటున్నా. అవన్నీ ఏం పర్లేదండి, మేము ఆ సామాజిక వర్గం బాధితులం, ఆ సామాజిక వర్గం వల్ల మేము పుట్టాం, ఆ సామాజిక వర్గం వల్ల మేము రోడ్డు మీదకి వచ్చాం, కాబట్టి ఆ సామాజిక వర్గమే బాధితులు అని చెప్పాలనే ప్రయత్నం నిజంగా చెప్తున్నా. ఇది ఈరోజు కాదు, 2014 నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 63 సీట్లు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని కొట్టాలి అంటే డెవలప్మెంట్తో కొట్టలేము, కాబట్టి ప్రజల్లో ఆ సామాజిక వర్గం మీద ద్వేషాన్ని నింపి అధికారంలోకి రావాలి అనుకున్నారు. అందుకని గతంలో లేనిపోని సంబంధాలన్నీ కూడా ఆ సామాజిక వర్గాన్ని అంటగట్టేశారు. చివరికి అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు, భ్రమరావతి కాదు కమరావతి అన్నారు. చివరికి దాన్ని ఎన్నికల అయిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని భ్రమరావతిగానే మిగిల్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ కమరావతి అని చెప్పేసి పడుతున్నారు. అంటే ఒక సామాజిక వర్గం మీద పడి ఏడ్చే కంటే అసలు మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే రండి ఆ 33 గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి, అరే బాబు, ఇక్కడ మీ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ కెపాసిటీ ఏంటి అని చెప్పి కానీ ఒకసారి పరిశీలన చేసుకుంటే మీలాంటి వెధవలకు సిగ్గన్నా వస్తుంది. మీలాంటి వాళ్ళకి కనీసం జ్ఞానోదయం అన్న అవుతుంది. పెద్దవాళ్ళ కూర్చునేది, హైదరాబాద్లో కూర్చునేది, ఒక కెమెరా పెట్టుకునేది, మీడియా ముందుకు వచ్చేది, ప్రతి వాడు నేను జర్నలిజం చేస్తున్నా. ఏంటి జర్నలిజం? ప్రజలకు ఉపయోగపడేదాన్ని మీరు చేసేదాన్ని జర్నలిజం అంటారు, పార్టీలకు ఉపయోగపడేదాన్ని చేసేదాన్ని బ్రోకరిజం అంటారు. ఈరోజు నేను అడుగుతున్నా, అమరావతి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అమరావతికి ఒక గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు అమరావతి రాజధానిగా ఉండాలని. మన జరిగినటువంటి ఎన్నికల్లో అమరావతి 3 రాజధానుల రెఫరెండం తోటి ఎన్నికలకు పోతే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేశారంటే దాని ప్రాబల్యం, దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, గత 5 ఏళ్ళు అమరావతి మీద విషం జిమ్ముతూనే వచ్చారు. నిన్నగాక మొన్న ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆయన అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన ఏ పార్టీలోకి వెళ్తాడో, ఏ స్టాండ్ మీద ఉంటాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా దిగజారిపోయి అమరావతి గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా హైదరాబాదు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్లోనే సాఫ్ట్వేరే హైదరాబాదు గుండెకాయ లాంటిది, తెలంగాణకి గుండెకాయ లాంటిది. ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జరగకపోయినా, రియల్ ఎస్టేట్ జరగకపోయినా అసలు హైదరాబాదులో ఈరోజు చెప్పుకోవడానికంటూ ఏం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశంలోనే 4వ ఫైనాన్షియల్ స్టేట్గా క్యాపిటల్గా మారింది, సాఫ్ట్వేర్ క్యాపిటల్గా మారిందంటే అది 100% హైదరాబాద్లో గత ప్రభుత్వాలలో ఈ దరిద్రబొట్టు ఛానల్స్, ఈ దరిద్రబొట్టు మీడియాస్ అప్పట్లో ఉండుంటే, ఈ చెత్త నాయకులంతా అప్పట్లో ఉండుంటే అసలు హైదరాబాద్ కూడా డెవలప్ అయ్యేది కాదు. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనటువంటి స్టేట్ కావచ్చు, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ రంగం, ఇవి డెవలప్మెంట్ అవుతూ ఉంటేనే అది క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్గా పెరిగిపోతుంది, ఫైనాన్షియల్స్ క్యాపిటల్గా పెరిగిపోతుంది. అట్లాగే లివింగ్ కాస్ట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అబ్బాయి ఇవన్నీ ఏమొద్దు, మీరు రాజధాని పెడతారన్నారు, ఒక సెక్రటరియట్, ఒక హైకోర్టు, ఒక శాశ్వతమైనటువంటి 4-5 ప్రభుత్వ ఉద్యోగస్తు భవనాలు కట్టేస్తే అది రాజధాని, ఇంక చాలు, ఇంకా రాజధాని, ఇంకా అక్కడేం అవసరం లేదు. అదే రాజధాని. రాజధాని అంటే అంతవరకే ఉండాలి. దానికి రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అట్లాగే
ఏంటంటే పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు లాంటి చదువుకునేటువంటి సంస్థలు కానివ్వండి, లేకపోతే ఐటీ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఫార్మా కంపెనీస్ కానివ్వండి, వివిధ కంపెనీల యొక్క కార్యాలయాలు కానీ అక్కడ మీరు ఏర్పాటు చేస్తే మేము ఒప్పుకోము. మాకు కావాల్సిన రాజధాని అంటే ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియటాలు, అలాగే కొంతమంది కొన్ని భవనాలు, అంతే రాజధాని చాలు. 100 ఎకరాల్లో చాలు. ఎందుకు ఇన్ని వేల ఎకరాలు స్వీకరిస్తున్నారు? ఏడుపు నాకు అర్థం కావట్లా. అరే మా రాజధాని మీద మీ ఏడిపోయింటి, మీరు హైదరాబాద్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని మీరు మీ ఏడిపోయింటి నాకు అర్థం కావట్లా. అసలు మీరెవర్రా? మీకు అంత దొలగా ఉంటే, అంత జలగా ఉంటే పాకిస్తాన్ మన పోయినప్పుడు యుద్ధంలో పోయింటారు, దేశం కోసం పోరాడే వాళ్ళైతే మీరు పనికి మాలిన పోయి ఆ జవాన్లతో కలిసి జవాన్ల కంటే ముందు నిలబడి మీరు దేశం కోసం పోరాడండి రా బాబు. మీకు అంత పోరాడే తత్వం దమ్ము ఉంటే కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి కనీసం మాట్లాడటానికి. అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ప్రతి వాడు అమరావతి మీద విషయం చెప్పేవాడు. గంటకి మీడియా ముందుకు రావటం, అమరావతిలో చేపల చెరువులు, అమరావతిలో అరే బాబు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏందిరా అంటే కొండలు గుట్టలు. ఇవాళ ఏందిరా హైదరాబాద్ అని అంటే ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్స్ గా ఉన్నటువంటి, ఒక ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఫోర్త్ స్టేట్ క్యాపిటల్ ఇన్ ఇండియా. అంటే ఊరికే వచ్చేసిందా? ఊరికే అయిపోయిందా హైదరాబాదు? అంటే అదేమనంటే వేల సంవత్సరాల కిందట ఉందనంటారు. ఇటు హైదరాబాద్ ఎంత ఫేమస్, ఇవాళ అమరావతి, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి ఇవన్నీ కలుపుకొని ఒక రాజధానికి ఏర్పడినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఉత్పత్తి పొటెన్షియల్స్ అనేది దాదాపుగా దాని కెపాసిటీ అనేది చుట్టుపక్కల తీసుకున్నా కూడా, ఇటు అరౌండింగ్ ఇటు చూసుకున్నా కూడా 100 నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉంటుంది చుట్టూ అరౌండింగ్స్. కొంచెమైనా అరే అప్పుడే ఏర్పడిన రాజధాని, ప్రజల మద్దతు ఏర్పడిన రాజధాని మీద దాని మీద విషం జిమ్మటమే మీ పని, దాని మీద విషం కక్కటమే మీ పని. విషం చిమ్మినందుకు కక్కినందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం, జగన్మోహన్ రెడ్డి సంకనాగటం కోసం ఈ వైఎన్ఆర్ గారి బ్రోకరేజ్ అని నడుపుతున్నారు. అరే నీకు కొంచెమైనా సిగ్గుసరం లేదా? ఒక ఆంధ్రప్రదేశ్లోనైనా నీకు అమరావతి మీదనే మాట్లాడుతున్నావు. నీకు దమ్ముంటే తెలంగాణలో హైదరాబాద్ గురించి మాట్లాడు, తంతారు, వంగబెట్టి తంతారు నిన్ను అక్కడ. లేకపోతే బెంగళూరు గురించి మాట్లాడు, కన్నడీలు లేపి తంతారు నిన్ను. తమిళనాడు చెన్నపట్నం గురించి మాట్లాడు, తన్ని తగలేస్తారు మీలాంటి వెధవల్ని. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకనంటే ఏం చేయదు ప్రభుత్వం. కొత్తగా ఏర్పడుతున్న రాజధాని సవాళ్ళ గురించి చెప్తాను. నువ్వెవడరా సవాళ్ళ గురించి చెప్పడానికి? నీకేం సంబంధం రా కౌంట్ ఇసుక గొట్టంగా? నీకేం సంబంధం? ప్రజలు 164 సీట్లతో ఒక ప్రభుత్వానికి మ్యాండేటరీగా ఇచ్చారు. ప్రజలు మాకు 3 రాజధానులు అనేటువంటి ముండా కాన్సెప్ట్ వద్దు, మేము ఎవరికి పుట్టామో మాకే తెలియనటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి క్యాపిటల్స్ మాకు వద్దు, అది ప్రజల త్యాగంతో, రైతుల త్యాగంతో ఏర్పడినటువంటి అమరావతి కావాలని. మీకు ఇవాళ కూడా ఆ సామాజిక వర్గం మీద మీకు ఏమైనా పగుంటే వెళ్ళి ఆ సామాజిక వర్గం వాళ్ళ బూట్లు తొడవండి, వాళ్ళ సంకలు నాకండి. మీకు ఇంకేమైనా వాళ్ళ రుణం తెచ్చుకోవాలని మీకు కోరికగా ఉంది. తెల్లారిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గం మీద ఆ సామాజిక వర్గం ఏమిరా? ఆ సామాజిక వర్గం మీకు చేసిన అన్యాయం ఏంటి? ఆ సామాజిక వర్గం మీకు చేసిన ద్రోహం ఏంటి? దోచుకున్న వాళ్ళు, దోపిడీదారులు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళకి భజన చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బుల కోసం సాగిలబడి పని చేస్తున్నారు. తెల్లారిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గం ఏంటి? ఆ సామాజిక వర్గం వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? ముందు మీకు జరిగిన అన్యాయం ఏంటి బయట పెట్టి తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది. కొంచెమైనా ఇంగిత జ్ఞానం, సిగ్గు శరం ఉండాలి. ఇంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. కేవలం కొంతమంది ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అమరావతి మీద విషం కక్కుతున్నారు. ప్రజల త్యాగంతో ఏర్పడినటువంటి అమరావతి మీద విషం కక్కుతున్నారు. కానీ ఒకటి నిజం, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితులేరు. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి జై కొట్టబోతున్నాడు. ఆ కొట్టిన రోజు మీలాంటి వెధవలంతా కూడా విజయవాడ ఆ కృష్ణానదిలో వచ్చే వరదల్లో ప్రకాశం బ్యారేజ్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సన్నాసిన ఆకుల కల్లారా, ఒంటి మీద సోయిను జర్నలిజం చేయాలి. కనీసం మీ అబ్బా అమ్మ పేరు DNA టెస్ట్ చేయించుకున్న జర్నలిజం చేయి, బాగుంటుంది. ఇంత నీచంగా చిల్లర డబ్బుల కోసం ఆశపడి జర్నలిజం చేస్తుంది. తెల్లారు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సంకనాగటం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద రాళ్ళు వేయటం, ఇదే నీ బ్రోకరిజం, నీ జర్నలిజం అంటే ఇదే. ఇంకా మించి ఇంకేం లేదు. అరే నీ పుట్టుక గురించి ఒకసారి చెక్ చేసుకోరా బాబు. నువ్వు డబ్బుల కోసం పనిచేస్తున్నావు. ఇంత నీచమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కంటే వినాశనాన్ని కోరుకుంటున్నావే. నీలాంటి వెధవల్ని ఖచ్చితంగా దేవుడు అనేవాడు క్షమించడం అనేది మాత్రం 100% నిజం.